హలో పోలీస్ స్టేషనా? చూసుకొని దిగు. ఇల్లు చూడ్డానికి బాగుంది కదా? నీకొకటి తెలుసా, మా బాబాయ్ చాలా మంచి మనిషి. ఇప్పుడు మాత్రం ఆయన మన వచ్చింది చూస్తే చాలా సంతోషపడతారు. అతను చాలా మంచి మనిషి. అజయనా, రండి. నమస్కారం. నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏంటి చాలా సన్నపడిపోయావే? ఏంటి ఏదైనా ఉందా? అదేం లేదన్నా. సరే, బాబాయ్ ఎక్కడ? ఆయన లోపలే ఉన్నారు. మీకోసం వెయిట్ చేస్తారు. పదండి. బాబాయ్. అరే రావయ్యా అజయ్. ఆశీర్వదించండి బాబాయ్. చల్లగా ఉండండి. ఇంకా నయ్యం ఆ గ్రామాన్ని వదిలేసి వచ్చేసారు. అక్కడ ఏముంది, ఇక్కడ అన్నీ ఉన్నాయి. రామా కూర్చో. కూర్చోయ్యా. సరే, ఎలా ఉన్నారు? నాకేమిటి, బానే ఉన్నాను. నీకు ట్రాన్స్ఫర్ అయ్యి మంచిదైంది. లేకపోతే ఈ బాబాయ్ నీకు గుర్తొస్తాడా? మమ్మల్ని మర్చిపోయావు కదా. అలాంటిదేం లేదు. తర్వాత మావయ్య ఇక్కడ ఇల్లు బాడికి తీసుకుని ఉందామని చెప్పాడు. నేనేం చెప్పానంటే, చిన్నాన్న ఇల్లే పెద్ద ఇల్లు కదా, మనం ఇక్కడే ఉందామని చెప్పాను. సరిగ్గా చెప్పావు మా, కరెక్ట్ గా చెప్పావు. ఇది నీ ఇల్లు లాంటిదే. అతనితో చెప్పాను, మీరు ఒంటరిగా ఉంటారని, మేము మీతో పాటు కలిసి ఉంటే సంతోషంగా ఉంటారని. అవునవును, నిజమే. కానీ మీతో చెప్పడానికి వెనక తగ్గుతున్నారు. చిన్న వయసు నుంచి వీడి ఇంతేనమ్మా. సరే, అది అలా ఉంచండి. మీరు బాగా టైర్డ్ అయిపోయి ఉంటారు. ముందు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి, తర్వాత మాట్లాడుకుందాం. వెళ్ళండి, వెళ్ళమ్మా. అజయ్, నేను నీతో ఒకటి అడగచ్చా? అడుగు. మీ పిన్ని ఇంత చిన్న వయసులో చనిపోయిన తర్వాత కూడా మీ చిన్నాన్న ఎందుకు ఇంకొక పెళ్లి చేసుకోలేదు? ఎందుకంటే మా బాబాయ్ మా పిన్నిని చాలా ప్రేమించారు, నేను నిన్ను ప్రేమించేలాగే. అందుకే తను ఇంకొక పెళ్లి చేసుకోనే లేదు. ఎందుకంటే అతను మన కుటుంబాన్నే తన కుటుంబం అనుకుంటున్నారు. ఇంకో విషయం తెలుసా, ఆయనకు నేనంటే చాలా ఇష్టం, నీలాగే. ఓకే, అలా అయితే మీ చిన్నాన్న అన్ని ప్రాపర్టీని మీ పేరు మీద రాసి పెడతాడా ఏంటి? ఎందుకలా అడుగుతున్నావు? నాకు అతని ఆస్తి మీద ఎలాంటి ఆశ లేదు. అదే ఊర్లో మనకు అంత ఆస్తుంది కదా, ఇంకేంటి? మంచి ఉద్యోగంలో ఉన్నాను, బాగా సంపాదించుతున్నాను, ఇంకేం కావాలి? కానీ అదంతా ఏం లేదు. ఈ అనవసరమైన విషయాలు ఆలోచించడం ఆపేసి, సరేనా? ఇలా రా. అబ్బా వదలండి, ముందు నన్ను ఫ్రెష్ అవ్వనివ్వండి. ఎప్పుడు చూడు మీకు ఇదే పని. వర్మ గారు. చెప్పండి సార్. అరే, మీకు ఎన్నిసార్లు చెప్పాను సేవింగ్స్ అకౌంట్ లో వేసి తీసుకురమ్మని. ఆ ట్యాక్స్ కట్టేశారా లేదా చెప్పండి. సార్, అది పోయిన నెల తీసుకున్నామన్న చోటికి ఇంకా. నేను మీతో ఏం చెప్పాను, ట్యాక్స్ కట్టారా లేదా? అవును సార్, నేను కట్టేశారు కదా. సరే చెప్పండి, ఆ చోటుకి ఏమిటి? ఇప్పుడు మనం కొన్న స్థలానికి ఇంకా 2 to 3 days లో పేపర్స్ అన్ని వచ్చేస్తాయి. సరే బాబాయ్, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను, సాయంత్రం వచ్చేస్తాను. ఉండు. వర్మ సార్, తను అజయ్, నా అన్న కొడుకు. అజయ్, ఈయన పేరు వర్మ గారు, నా ఆడిటర్, నా లెక్కలన్నీ చూస్తూ ఉంటారు. నమస్తే. బాగుండు బాబు. వర్మ సార్, ఒక పని చేయండి, ఒక పత్రాన్ని రెడీ చేయండి.
సరే సార్. నా ప్రాపర్టీలో 50% అజయ్ పేరు మీద, మిగతా 50% నా వైఫ్ పేరు మీద, చారిటీ పేరు మీద రాసేయండి. ఓకే సార్. ఏంటి బాబాయ్, ఎందుకు ఇప్పుడు ఇదంతా చేస్తున్నా? లేదురా, ఈ ఆస్తి అంతటికి నువ్వే వారసుడివి. ఇప్పుడు నువ్వు చేస్తున్న ఉద్యోగం నువ్వు చేసుకుంటూ ఉండు. ఆ తర్వాత ఈ ఆస్తి అంతా తీసుకో. ఈ ప్రాపర్టీకి నువ్వే కదా బాధ్యుడివి. సరే, అంతా మీ ఇష్టం. నేను వెళ్ళొస్తాను. వస్తాను. చల్లగా ఉండు. సార్ అయితే నేను సరే, మీరు కూడా బయలుదేరండి. ఫైల్ అక్కడ పెట్టండి. ఓకే సార్. సరే. వదిన, కాఫీ. థ్యాంక్ యూ చంద్రు. తర్వాత ఈ ఇంకొక కాఫీ ఎవరికి? అది సార్ కోసం వదిన. సరే, నువ్వు ఒకటి చెయ్యి. నువ్వు గార్డెన్కి వెళ్ళి అన్నిటికి నీళ్ళు జల్లు. ఆయనకి నేను కాఫీ అలాగే తీసుకెళ్తాను. వదిన. సరేనా? సరే, చూస్తాను. హాయ్ మావయ్య, మీకోసం వేడైన కాఫీ. అరే, నువ్వెందుకమ్మా ఇదంతా చేస్తున్నావు? అరే ఏంటి మామ మీరు, ఇందులో నాకు కష్టమేంటి? ఈ రోజు నుంచి మీ ఆశ అంతా నేను తీరుస్తాను. తీసుకోండి. కాఫీ చల్లారిపోతుంది, తీసుకోండి. మావయ్య, మావయ్య ఏమైంది? ఏం లేదు, ఏం లేదు. కూర్చోమ్మా. మావయ్య, కాఫీలో ఎక్కువగా చక్కెర లేదు కదా? లేదమ్మా, అదేమీ లేదు. ఈ రోజు క్లైమేట్ చాలా బాగుంది కదండి. ఈ క్లైమేట్ ఈ కాఫీతో కలిపి అది నువ్వు తీసుకొచ్చావు కదా, ఇంకా బాగుంది. సరే మావయ్య, మీకు కాఫీ తాగారు కదా, నేను ఇక్కడి నుంచి వెళ్తాను. సరే. అనిత, నీకొకటి తెలుసా? ఏంటి? బాబాయ్ తన సగం ఆస్తిని మన ఇద్దరి పేరుకే రాశారు. తెలుసు. ఈ రోజు సగం ప్రాపర్టీ రాశాడు, రేపటికి పూర్తిగా రాస్తాడు. వాట్ నాన్సెన్స్! అనిత ప్లీజ్, నువ్వు ఇలా ముందు తప్పుగా మాట్లాడటం ఆపేసేయ్. ఇందులో ఏం తప్పు ఉంది? ఇదిగో చూడనిత, ఇది తప్పో సరియో ఈ టాపిక్ గురించి నువ్వు ఇంకెప్పుడు మాట్లాడొద్దు. సరే, నేను టైర్డ్గా ఉన్నాను, నాకు నిద్ర వస్తుంది. చంద్రు, చెప్పండి వదిన. ఈ కాఫీ మావయ్యకా? అవును, అతనికి. సరే, ఇంకిమేట్ మావయ్యని పూర్తిగా నేను చూసుకుంటాను. అతనికి కావాల్సినవి అన్ని నేనే చూసుకుంటాను. నువ్వు వెళ్ళి బయట పని చూసుకో. మార్కెట్కి వెళ్ళి కాయగూరలు తీసుకురా, ఇది నేనే ఇస్తాను. సరేనా? హాయ్ మావయ్య.
రామ్మా రా రా. మీకోసము కాఫీ తీసుకొచ్చాను. వద్దమ్మా, అక్కడ పెట్టు. ఇప్పుడు కాఫీ తాగే మూడ్లో లేను. వై? ఏంటో తెలియట్లేదమ్మా, కాళ్ళు బాగా లాగేస్తున్నాయి. సరే, నేను ఇప్పుడు కాలు ఒత్తుతాను. వద్దు, పర్వాలేదు మావయ్య, వదిలేమ్మా. నేను ఒత్తుతాను. అరే, కాలు బాగా వద్దు, పెట్టండి. వదిలేమ్మా. ఒత్తుతాను చెప్పాను కదా. మావయ్య, మీ దగ్గర ఒకటి అడగచ్చా? అడిగమ్మా. అత్తమ్మ చనిపోయిన తర్వాత మీరు ఎందుకు ఇంకొక పెళ్లి చేసుకోవాలా? మీ అత్తయ్య జ్ఞాపకం నాకు జీవితాంతం ఉంటూనే ఉంటుందమ్మా. ఇది చూడండి మావయ్య, వాళ్ళని అనుకుని మనం జీవించలేం కదా. ఒకవేళ అత్తమ్మ ఉండుంటే జాగ్రత్తగా చూసుకుని ఉంటుంది. మీ దిగులు సంతోషాల్లో అన్నిట్లో ఉండుంటుంది. ఇప్పుడు ఏంటంటే మావయ్య, ఇప్పుడు అందరికీ కావాల్సినవి ఉన్నాయి కదా. ఒకరు ఒంటరిగా జీవించడం కష్టమే కదా. అది మీకు కావాలంటే నేను మీ కష్టాలను, ఒంటరితనంలో దూరం చేయగలను. చెయ్యమ్మా. ఏం చేస్తున్నావు? నీకేమన్నా పిచ్చా? ఒకవేళ మీ ఒంటరితనంని దూరం చేయాలనుకున్నది పిచ్చితనంగా ఉంటే పర్వాలేదు, మీరు అలాగే అనుకోండి. మీ ప్రపంచంలో ఆచారాలని వదిలేశారంటే మీరు అన్ని సంతోషాన్ని అనుభవిస్తారు. ఇక్కడ నేను మీరు మాత్రమే ఉన్నాము. ఇక్కడ మనిద్దరు తప్ప ఎవరు లేరు. అనిత, ఈ విషయం ఎవరికీ తెలియకూడదమ్మా. మావయ్య, మీరు ఏం దిగులు పడకండి. ఎలాగైనా ఈ విషయాన్ని ఎవరి దగ్గర చెప్పలేము కదా. సార్ వస్తున్నాను అంకుల్. సార్ నమస్కారం అంకుల్. నమస్కారం అమ్మా, మిమ్మల్ని చూసినట్లు చాలా సంతోషం. సార్ ఉన్నారా? సార్ నిద్రపోతున్నాడు. అయితే ఒకటి చెయ్యండి, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన ఫైలు. మీరు సార్కి ఇచ్చేయండి. నేను ఒక అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. ఇంకా మీరు సార్కి చెప్పేయండి నేను ఆయన పొద్దున కలుస్తానని. నేను సరే బయలుదేరుతానమ్మా. ఓకే, సరే. అనిత, బాబాయ్, అందరు ఎక్కడికి వెళ్ళిపోయారు? నాకు ప్రమోషన్ దొరికింది. ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? తర్వాత మావయ్య దీన్ని బర్మా అంకుల్ మీ దగ్గర ఇయ్యమని చెప్పాడు. మిమ్మల్ని రేపు కలుస్తానని చెప్పాడు. ఈ ఫైలు ఏమిటో తెలుసా? ఏంటి? ఇది నా ప్రాపర్టీ ఫైల్. ఓకే. ఇందులో 50% అజయ్ పేరు మీద, ఇంకో 50% నీ పేరు మీద ఉన్నాయి. నిజంగానా? థ్యాంక్ యూ మావయ్య. థ్యాంక్ యూ. అనిత, అరే ఎక్కడికి వెళ్ళుంటుంది? ఎక్కడికి వెళ్ళిపోయారు వీళ్ళు? ఎక్కడికి వెళ్ళుంటారో తెలియట్లేదే. చూద్దాం. ఇదిగోమ్మా నీ వాటా. థ్యాంక్ యూ సో మచ్. తర్వాత ఏమిటిది? ఈ నగలు వేసుకున్నావేంటి? రేపటి నుంచి నువ్వు ఇవి వేసుకోకూడదు. ఇదిగో నేనిచ్చిన ఇదే వేసుకోవాలి. దీన్ని నీకోసమే తీసుకొచ్చాను. నిజంగానా? అవును, నేనే పెడతాను. బాబాయ్, అనిత, బాబాయ్, ఏం చేస్తున్నారు?
మీ కోడలితో ఇలాగైనా ప్రవర్తించేది? అనిత నువ్వు, అయ్యో భగవంతుడా, నేను చూసేది నిజమేనా? అలాంత కాదు, మావయ్య అన్ని ప్రాపర్టీని మన పేరు మీద రాశాడు. మీరు తప్పుగా అనుకున్నారు. ఇదంతా నువ్వు ఆస్తి కోసమే చేసావా? అజయ్, ఏం చేస్తున్నావు నువ్వు? బాబాయ్, మావయ్యను వదిలే, అతను చనిపోతాడు. వదులు, వద్దు, నన్ను వదిలే అజయ్. వద్దు, చెప్పేది వినండి, వదిలేసేయండి. వద్దండి, చెప్పేది వినండి, చనిపోతాడు. వదిలేసేయండి, వదిలేసేయండి. అజయ్, 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 అతను వదిలేసేయి. అజయ్, చెప్పేది విను, అతను వదిలేసేయి. వద్దు, వద్దు, వదిలేసేయి, వదిలేసేయి. అజయ్, అజయ్, వదిలేసేయి. పాపం, వదిలేసేయి. శరత్, చెప్పండి సార్. చేతికి సంకెళ్ళు వేయి. ఓకే సార్.